టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటూ ఉంటావో, నువ్వు బాగుపడితే వాళ్ళు చూడలేరు, సంతోషపడితే ఏడుస్తారు, నువ్వు బాధపడితే వాళ్ళు లోపలే నవ్వుకుంటారు, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. జింకతోలు కప్పుకున్న గుంట నక్కల వాళ్ళు నీ వెనక గొయ్యి తీస్తూ నిన్ను అందులో పాతి పెట్టాలని చూస్తుంటారు. నేను చెప్పిన ఈ మాటలన్నీ విని నువ్వు జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని గుడ్డిగా నమ్ముతావు, వాళ్ళు అడగకపోయినా సాయం చేస్తావు, నీ సర్వస్వం మొత్తం దారిపోస్తావు, నీ కష్టసుఖాలన్నింటినీ వాళ్ళతో పంచుకుంటావు. ఈ భూమి మీద ఎవరు ప్రేమించలేనంతగా వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా ఇన్ని చేస్తున్నావే, అసలు వాళ్ళు నీకు ఏం చేస్తున్నారని ఒక్కసారైనా గమనించావా? ఒక్కసారి ఆలోచించు. ఒక చిన్న సహాయమైన సరే నీకు వాళ్ళు చేశారా? కాబట్టి నువ్వు నిజాన్ని కూడా గ్రహించే సమయం కూడా దగ్గర పడింది. వాళ్ళ నిజ స్వరూపాలు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోవాలంటే నేను చెప్పింది చేస్తావా? నువ్వు ఎవరినైతే నీ శ్రేయస్సు కోరేవారని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కష్టాల్లో ఉన్నాను, బోల్డని తప్పుల్లో మునిగిపోయి ఉన్నాను, ఎంతో కొంత డబ్బులు నాకు సహాయం చేయండి అంటూ దీనంగా ఒకసారి వాళ్ళని అడిగి చూడు. ఆ వెంటనే వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉండాన్ని నువ్వు గమనించవచ్చు. ఇక ఈరోజు నేను చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా నీకు సహాయం చేయరు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ సహాయాన్ని కోరతావో ఆ సమయంలో వాళ్ళు రకరకాలుగా నీ ముందు నటిస్తారు. అందులో ఒకడు అంటాడు, అర్రే ఇప్పుడే ఒకటి డబ్బులు ఇచ్చేసాను రా, నువ్వు కాస్త ముందుగా వచ్చుంటే ఆ డబ్బులు నీకే ఇచ్చేవాడిని, ఇప్పుడు నా దగ్గర లేవురా అని చేతులు పైకి ఎత్తేస్తాడు. ఇంకోడు అంటాడు, నేను నీకు సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తానురా, అయితే నా దరిద్రం ఏమిటంటే నువ్వు లేక అడిగావు, కానీ సాయం చేయలేని పరిస్థితిరా నాది. ఉన్న కాస్త సంపాదనతోనే ఇంటిని నెట్టుకొని వస్తున్నాను అంటూ ఇంకొకడు తెలివిగా తప్పించుకుంటాడు. ఇలా రకరకాలుగా నీ ముందు ఆస్కార్ లెవెల్లో నటించేస్తూ నీ సానుభూతిని కూడా పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అయితే సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, నీకు సహాయం చేయడం ఇష్టం లేక. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకాలం నీ దగ్గర దోచుకు చిన్న వాళ్ళే నువ్వు సహాయాన్ని అర్థించినప్పుడు ఎవరికి వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పటికైనా ఎవరి నిజస్వరూపాలు ఏమిటో తెలుసుకో మిత్రమా.